హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో మొదటి టాపిక్ కోల్డ్ రెస్పాన్స్ 2026. మనకి కోల్డ్ రెస్పాన్స్ 2026 అనేది నార్వే వాళ్ళు నిర్వహించే ఒక భారీ సైనిక విన్యాసం. మరి భారీ సైనిక విన్యాసం అనేది నార్వే వాళ్ళు ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే, నార్వే వారు ఆర్కిటిక్ వంటి కఠినమైన శీతల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అలాంటి కఠిన శీతల పరిస్థితుల్లో కూడా రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ కోల్డ్ రెస్పాన్స్ 2026 అనే సైనిక విన్యాసాన్ని చేపట్టారు. మరి సైనిక విన్యాసం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహిస్తున్నారు అంటే, ఈ సైనిక విన్యాసం అనేది మార్చి 9 నుండి మార్చి 19, 2026 వరకు ఈ విన్యాసాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి అంటే, మరి ఈ విన్యాసంలో అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్తో పాటు ఫిన్లాండ్, స్వీడన్ వంటి మొత్తం 14 నాటో దేశాలు ఈ కోల్డ్ రెస్పాన్స్ 2026లో పాల్గొంటున్నాయంట. మరి ఈ కోల్డ్ రెస్పాన్స్ 2026లో భాగంగా మనకి సుమారుగా ఎంతమంది ఇందులో భాగస్వామ్యం అయ్యారు చూసుకుంటే, ఇందులో సుమారుగా 25,000 మంది సైనికులు, అలాగే వందలాది విమానాలు మరియు నౌకలు ఈ శిక్షణలో భాగమయ్యాయంట. ఎంతమంది భాగమయ్యారు? దాదాపుగా 25,000 మంది సైనికులు, వందలాది విమానాలు, అలాగే నౌకలు ఈ శిక్షణలో భాగమయ్యాయి. మరి ఇది ప్రధానంగా నార్వే ఉత్తర ప్రాంతాలు మరియు ఫిన్లాండ్ ప్రాంతాలలో ఎక్కువగా ఈ రెస్పాన్స్ని నిర్వహించారు. ఈ కోల్డ్ రెస్పాన్స్ 2026 అనేది ముఖ్యంగా ఎందుకు నిర్వహించారు? ఇది ముఖ్యంగా మనకి ఆర్కిటిక్ వంటి కఠిన శీతల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల్లో మనకి భద్రతను అలాగే సామర్థ్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కోల్డ్ రెస్పాన్స్ 2026 లేదా భారీ సైనిక విన్యాసం. సో కోల్డ్ రెస్పాన్స్ 2026 is a major military exercise. It was led by Norway. So it will be this cold response 2026 it will be conducted from March 9 to March 19, 2026. So in this exercise the participated countries are America, Britain, Germany, France and Finland, Sweden countries. Around 14 NATO countries will be participated in this exercise, and around 25,000 militaries and hundreds of aeroplanes and around more than 25,000 militaries were participated in this exercise or involved in this exercise. And what is the major purpose of this cold response 2026? The major purpose of this cold response 2026 is to promote protection of effectively in harsh Arctic condition. To protection of effectively harsh Arctic conditions. So in that case, this cold response 2026 will be held by Norway. And this is about cold response 2026. Next, అంతర్జాతీయ మలేరియా సదస్సు 2026. మరి అంతర్జాతీయ మలేరియా సదస్సు అనేది మనకి ఎక్కడ నిర్వహించారు అంటే, మనకి మలేరియా సదస్సు అనేది న్యూఢిల్లీలో నిర్వహించారు. మరి న్యూఢిల్లీలో ఈ మలేరియా సదస్సుని ఎన్ని రోజుల పాటు నిర్వహించారు అంటే, దాదాపుగా 3 రోజుల పాటు ఈ మలేరియా సదస్సుని నిర్వహించారు. అంటే మార్చి 7న ఈ మలేరియా సదస్సుని న్యూఢిల్లీలో ప్రారంభించి ఈ సదస్సును మార్చి 9 వరకు కొనసాగించారు. అంటే దాదాపుగా 3 రోజుల పాటు ఈ మలేరియా సదస్సును నిర్వహించారు. మరి ఈ మలేరియా సదస్సును ఎవరు నిర్వహించారు? ఈ మలేరియా సదస్సును ఎవరు నిర్వహించారు న్యూఢిల్లీలో అంటే, ఈ సదస్సును ఐసిఎంఆర్ భారత వైద్య పరిశోధన మండలి అయిన ఐసిఎంఆర్ ఆధ్వర్యంలోని మనకి
ఐసిఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ వారు ఈ 3 రోజుల పాటు ఈ శాస్త్రీయ సదస్సును నిర్వహించారు. ఎవరు? ఐసిఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ వారు ఈ సదస్సుని నిర్వహించారంట. మరి ఈ సదస్సు అనేది మనకి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు జరిగింది? మార్చి 7 నుంచి మార్చి 9 వరకు జరిగింది. మరి ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనకి ప్రపంచవ్యాప్తంగా మలేరియాని నిర్మూలించాలి అన్న ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ మలేరియా నిర్మూలన లేదంటే అంతర్జాతీయ మలేరియా సదస్సుని నిర్వహించారు. అలాగే ప్రపంచ దేశాలతో భాగస్వామ్యాన్ని పెంపొందించడం కోసం, అలాగే మలేరియా నివారణ కోసం ప్రపంచ దేశాలతో చర్చలను సదస్సులను నిర్వహించాలి అన్న ఉద్దేశంతో, లేదంటే మలేరియా నివారణకు కావాల్సిన చర్చించాలి అన్న ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. మరి అంతర్జాతీయ సదస్సు అనేది ప్రధానంగా ఏ థీమ్తో ప్రారంభమైంది అంటే, ఇది డిస్కవరీ, డెవలప్మెంట్ అండ్ డెలివరీ అనే థీమ్తో ప్రారంభమైంది. లేదంటే ఇది డిస్కవరీ, డెవలప్మెంట్ అండ్ డెలివరీ, డ్రైవింగ్ మలేరియా ఎలిమినేషన్ అండ్ బియాండ్ అనే థీమ్తో ఈ సదస్సుని నిర్వహించారు. మరి దీన్ని తెలుగులో ఆవిష్కరణ, అభివృద్ధి మరియు పంపిణీ, మలేరియా నిర్మూలన దిశగా అడుగులు అనే థీమ్తో ఈ సదస్సుని నిర్వహించబడింది. మనం ఎప్పుడు కానీ ఏదైనా సదస్సులు కానీ కార్యక్రమాలను కానీ చదివినప్పుడు థీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అందులో థీమ్స్ అనేవి తెలుగు మీడియం వాళ్ళు కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ ఖచ్చితంగా మనకి థీమ్స్ అనేవి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం రెండిట్లలో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వారు థీమ్స్ అనేవి తెలుగు, ఇంగ్లీష్ ఏ దేంట్లోనన్నా ఇవ్వచ్చు. మీరు తెలుగు మీడియమే కదా అని చెప్పి ఇంగ్లీష్ మీడియంని నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా మనకి థీమ్స్ అనేవి ఇంగ్లీష్ మీడియంలో కూడా నేర్చుకోండి. అలాగే మనకి డేట్స్, ఇయర్స్ గుర్తు లేకపోయినా మనకి ఆ సందర్భం అనేది ఇంపార్టెంట్. మనకి ఏదైనా కాన్సెప్ట్ని ఇంపార్టెంట్గా చదివితే డేట్స్ అనేది మనకు రోజులో చాలా వరకు టాపిక్స్ అనేది చదువుతూ ఉంటాం. మనం ఏ టాపిక్ చూసినా డేట్ లేకుండా ఏ టాపిక్ అనేది ఉండదు. కాబట్టి డేట్స్ అనేవి ఎక్కువ గుర్తుపెట్టుకోవడం వల్ల మనకి ఏ డేట్ దేనికి అనేది మనకి కన్ఫ్యూజన్లో ఎగ్జామ్లో మనం డేట్స్ అనేవి మర్చిపోతాం. కాబట్టి ఎక్కువగా కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి, కాన్సెప్ట్ బేస్డ్ చదువుకోండి. అలాగే థీమ్ అనేది ఇంగ్లీష్ మరియు తెలుగులో కూడా చదవండి. మరి ఇది అంతర్జాతీయ మలేరియా సదస్సు 2026కి సంబంధించి. నెక్స్ట్, ఇంటర్నేషనల్ మలేరియా కాన్ఫరెన్స్ 2026. మనకి ఇంటర్నేషనల్ మలేరియా కాన్ఫరెన్స్ 2026, this International Malaria Conference took place from March 7 to March 9, 2026 in New Delhi. So, the major purpose of this International Malaria Conference is to eradicate malaria worldwide. So, in that case, this Malaria International Conference was held in New Delhi. And to encourage or also this is about International Malaria Conference. So this Malaria Conference was inaugurated or conducted by ICMR National Institute of Malaria Research. It was conducted by ICMR National Institute of Malaria Research. So, this International Malaria Conference 2026 was held with the theme of Discovery, Development and Delivery, Driving Malaria Elimination and Beyond. Driving Malaria Elimination and Beyond. It was conducted with the theme of what? It was conducted with the theme of Discovery, Development and Delivery, Driving Malaria Elimination and Beyond. మరి తెలుగులో ఆవిష్కరణ, అభివృద్ధి మరియు పంపిణీ, మలేరియా నిర్మూలన దిశగా అడుగులు అనే థీమ్తో ఈ ఇంటర్నేషనల్ మలేరియా కాన్ఫరెన్స్ 2026 అనేది నిర్వహించబడింది. నెక్స్ట్, వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026. మరి వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026 అనేది మనకి ఇది న్యూఢిల్లీలో విజయవంతంగా జరిగింది. మరి
ఈ వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026 అనేది మనకి న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగింది. ఎక్కడ? న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో దీనిని నిర్వహించారు. మరి వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026కి ఏ దేశాలు పాల్గొన్నాయి అంటే ఇందులో భారత్తో పాటు రష్యా, నేపాల్, భూటాన్, హాంకాంగ్ మరియు సెర్బియా, బోస్నియా మరియు ఈజిప్ట్ వంటి 8 దేశాల నుంచి సుమారుగా 257 అథ్లెట్స్ ఇందులో పాల్గొన్నారంట. మరి ఇందులో భారత జట్టు నుండి ఈ టోర్నీలో భారత్ తరపున అత్యధికంగా 219 మంది అథ్లెట్స్లు ఇందులో పాల్గొన్నారంట. మరి ఇది వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026కి సంబంధించి. సో వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026 currently taking place on 8th to 13th March 2026 in New Delhi in Jawahar Lal Stadium. This event is second leg of the 2026 World Para Athletics Grand Prix series following the session of open air in Dubai. So this World Para Athletics Grand Prix 2026 will be held, this World Para Athletics Grand Prix 2026 was held from March 8 to 13th March 2026 in Jawahar Lal Stadium. So the venue is Jawahar Lal Stadium. So in this Grand Prix 2026, approximately 257 athletes from 8 nations including India, Russia, Nepal, Bhutan, Hong Kong, Serbia, Bosnia and Egypt. And this is about World Para Athletics Grand Prix 2026. నెక్స్ట్ మదురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా. మనకి మదురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాని కలిగించడం జరిగింది. మరి అంతర్జాతీయ హోదాని ఎప్పుడు కలిగించారు అంటే మనకి March 10, 2026 నాడు ఈ మదురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాని కల్పించారు. మరి March 10, 2026 నాడు మనకి కేంద్ర మంత్రి నిర్ణయం ప్రకారం ఈ మదురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా అనేది రావడం జరిగింది. మరి అంతర్జాతీయ హోదా అనేది దాదాపుగా 16 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇప్పుడు మనకి మదురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా లభించింది. మరి మదురై విమానాశ్రయాన్ని నుండి మనకి అంతకుముందు కొలంబో, దుబాయ్, అబుదాబి వంటి నగరాలకి నేరుగా విమానాశ్రయ సదుపాయాలు అందుబాటులో ఉండేవి. మరి ఎప్పుడైతే దీనికి మదురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా లభించిందో ఇది కొలంబో, దుబాయ్, అబుదాబి వంటి నగరాలతో కాకుండా వేరే నగరాలకి కూడా వెళ్ళే సదుపాయం ఉంటుంది. లేదంటే భవిష్యత్తులో మరిన్ని దేశాలకు సర్వీసులు పెరిగే అవకాశం అనేది ఉంటుంది. మరి ఇది దాదాపుగా 16 ఏళ్ల తర్వాత మనకి కస్టమ్స్ విమానాశ్రయం నుండి పూర్తి స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయంగా మదురై అనేది గుర్తింపు పొందింది. మనకి అంతకుముందు 16 ఏళ్ల నుండి పోరాడుతున్నారు అంతర్జాతీయ విమానాశ్రయ పోరాటం, లేదంటే అంతర్జాతీయ విమానాశ్రయంగా గుర్తింపు పొందాలి అని చెప్పి పోరాడారు. కానీ 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు అంతర్జాతీయ హోదా అనేది లభించింది. ఇది మదురై నగరం కేంద్రం మరియు రైల్వే స్టేషన్ నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే మదురై నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఈ విమానాశ్రయం అనేది ఉంటుందంట. మరి ఈ విమానాశ్రయం అనేది అంతర్జాతీయ హోదా లభించింది కాబట్టి మనకి కొలంబో, దుబాయ్, అబుదాబియే కాకుండా వేరే దేశాలకి కూడా సర్వీసులు అందించే అవకాశం అనేది లభిస్తుందంట. నెక్స్ట్, మదురై ఎయిర్పోర్ట్ డిక్లేర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో the Union Minister chaired by Prime Minister Narendra Modi officially granted international airport status to
Madurai Airport on March 10, 2026. So after 16 years, Madurai got or declared as international airport. So in that case, the services of before Madurai Airport declared as international airport, Madurai was services to Colombo, Dubai, Abu Dhabi countries. But after Madurai Airport declared as international airport, this was provided more services to another countries. So this is used to service more to another countries also. So after 16 years, Customs Airport is declared complete international airport as Madurai Airport. So it is declared by which organization or which airport? This international airport was completely declared by Customs Airport. So in that case, this Madurai Airport is declared, or this Madurai Airport is converted as international airport. Why? Because it was services more countries in this international airport. And this is about Madurai Airport declared as international airport. నెక్స్ట్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఒప్పందాన్ని ఆమోదించిన రొమేనియా లేదంటే ఆర్మోనియా అధికారికంగా అంతర్జాతీయ సౌర కూటమిలో 104 పూర్తి స్థాయి సభ్య దేశంగా చేరింది. ఇందులో ఆర్మేనియా అనేది అధికారికంగా అంతర్జాతీయ సౌర కూటమిలో 104 పూర్తి స్థాయిలో సభ్య దేశంగా చేరింది. సో Romania rectifies International Solar Alliance Framework Agreement. So Armenia has officially become the 104th full member of the International Solar Alliance. Next, మొదటి జాతీయ రహదారి గ్రీన్ కవర్ ఇండెక్స్ 2025-2026. సో మనకి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు మొట్టమొదటిసారిగా నేషనల్ హైవేస్ గ్రీన్ కవర్ ఇండెక్స్ 2025-26 పై మొదటి వార్షిక నివేదికను విడుదల చేశారు. ఎవరు రిలీజ్ చేశారు? నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు మనకి మొదటి దశ జాతీయ రహదారి గ్రీన్ కవర్ ఇండెక్స్ 2025-26ని విడుదల చేశారు. మరి ఈ మొదటి దశ ఇండెక్స్ని ఏ రోజున రిలీజ్ చేశారు అంటే మనకి ఈ మొదటి దశ ఇండెక్స్ని March 9, 2026 నాడు ఈ జాతీయ రహదారి గ్రీన్ కవర్ ఇండెక్స్ని రిలీజ్ చేశారు. మరి ఈ మొదటి దశని రిలీజ్ చేసినప్పుడు జాతీయ రహదారి వెంబడి ఉన్న పచ్చదనాన్ని ఎంతగా అంచనా వేశారు అనేది చూద్దాం. మరి ఇండెక్స్ అనేది దేనికోసం? ముందుగా ఈ ఇండెక్స్ అనేది ఏవైతే జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో ఆ జాతీయ రహదారుల వెంబడి గ్రీన్ కవర్ని లేదంటే పచ్చదనం ఏదైతే ఉందో, ఇక్కడ ఇదంతా పచ్చదనం, మనకి రహదారుల వెంబడి ఈ పచ్చదనం ఏదైతే ఉందో ఆ పచ్చదనాన్ని శాస్త్రీయంగా మరియు ఖచ్చితంగా అంచనా వేసే ఉద్దేశంతో ఈ గ్రీన్ కవర్ ఇండెక్స్ 2025-26 నివేదికని విడుదల చేశారు. మరి దీనిలో భాగంగా దాదాపుగా మొదటి దశలోనే 24 రాష్ట్రాల గుండా 30,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను విశ్లేషించారు. ఎన్ని కిలోమీటర్ల దూరంలో? దాదాపుగా 30,000 కిలోమీటర్లలో జాతీయ రహదారులను విశ్లేషించారు. అంటే 24 రాష్ట్రాలలో 30,000కు పైగా కిలోమీటర్ల జాతీయ రహదారులను ఇందులో విశ్లేషించారు. అందులో మరి నివేదికను, ఈ గ్రీన్ కవర్ ఇండెక్స్ 2025-26 అనే నివేదికను ఎవరు రూపొందించారు అనేది చూస్తే ఈ నివేదికను ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్
సమన్వయంతో దీనిని రూపొందించారు. ఎవరి సమన్వయంతో రూపొందించారు? ఈ నివేదికను ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సమన్వయంతో ఈ రిపోర్ట్ని రూపొందించారంట. మరి ఈ రిపోర్ట్ అనేది ఎందుకోసం అంటే పచ్చదనాన్ని కొలవడానికి అత్యాధునిక అంతరిక్ష ఆధారిత సాంకేతికను మరియు అధిక రిజల్యూషన్ శాటిలైట్ సెన్సార్లను ఉపయోగించారు. దీనిని పచ్చదనాన్ని శాస్త్రీయంగా ఖచ్చితంగా అధునాతనంగా కొలిచే ఉద్దేశంతో ప్రారంభించిన గ్రీన్ కవర్ ఇండెక్స్ ఎవరి సమన్వయంతో రూపొందించారు? ఇస్రోకి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సమన్వయంతో దీనిని రూపొందించారు. ఫస్ట్ నేషనల్ హైవేస్ గ్రీన్ కవర్ ఇండెక్స్ 2025-26. So the National Highways Authority of India recently releases a report of first phase of Green Cover Index 2025-26. So the major purpose of this Green Cover Index 2025 is to estimate this satellite-based assessment was prepared in a collaboration with the National Remote Sensing Center of ISRO. National Sensing Center of ISRO. So, this Green Cover Index or this National Highways Authority Green Cover Index is a satellite-based assessment was prepared in a collaboration with the National Remote Sensing Center of ISRO. So this index uses high-resolution satellite sensor to detect chlorophyll content and provide a quantitative measure of vegetation of every 1 kilometer along the highway. So the major purpose of this Green Cover Index to estimate vegetation in around the highways. So this is the main purpose of this Green Cover Index. So the first phase of Green Cover Index was released on March 9, 2026. So the first phase of index, they were estimated around 30 kilometers of national highways in 24 states. And this is about first National Highways Green Cover Index 2025-26. Next, కేరళలో జీవ వైవిధ్య హాట్స్పాట్గా సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ యాజ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఇన్ కేరళ. కేరళలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ లేదంటే కేరళలో పశ్చిమ కనుమలు ఏవైతే ఉన్నాయో ఆ పశ్చిమ కనుమలు జీవ వైవిధ్య హాట్స్పాట్గా ఉన్నాయంట. మరి ప్రపంచంలో మొత్తంగా జీవ వైవిధ్య హాట్స్పాట్స్ అనేవి 36 ఉన్నాయి. మరి ప్రపంచంలోని 36 జీవ వైవిధ్య హాట్స్పాట్లో కేరళలోని జీవ వైవిధ్య హాట్స్పాట్ అనేది ఒకటి. మరి ఇందుకు గాను కేరళలోని పశ్చిమ కనుమలు ఏవైతే ఉన్నాయో ఆ కేరళలోని పశ్చిమ కనుమలకి జీవ వైవిధ్య హాట్స్పాట్గా గుర్తింపు లభించింది. ఎక్కడి నుండి అంటే యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. యునెస్కో, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైన్స్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో వారు తమ జాబితాలోకి ఎందుకు గుర్తింపునిస్తారు, వారసత్వ ప్రదేశంగా ఎందుకు గుర్తింపులు ఇస్తారు అంటే చారిత్రాత్మకంగా ఏవైనా కట్టడాలు, చరిత్ర పుస్తకాలు మరి ఏవైతే ఉంటాయో వాటికి యునెస్కో వారసత్వ గుర్తింపు లభిస్తుంది. మరి అదేవిధంగా ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ లేదంటే కేరళలో పశ్చిమ కనుమలు ఏవైతే ఉన్నాయో అవి జీవ వైవిధ్య హాట్స్పాట్గా ఉన్నందుకు గాను యునెస్కో వారసత్వ గుర్తింపు కూడా లభించింది. మరి భారతదేశంలో కొత్త జీవజాతుల గుర్తింపులో కేరళ అగ్రస్థానంలో ఉందంట. భారతదేశంలో ఏదైనా కొత్త జాతుల లేదంటే భారతదేశంలో ఏదైనా కొత్త జీవజాతులు గుర్తించడం అనే విధానంలో లేదంటే విషయంలో ఏది అగ్రస్థానంలో ఉందంట?
కేరళ అనేది అగ్రస్థానంలో ఉందంట. మరి 2024 జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు కేరళలో రికార్డు స్థాయిలో దాదాపుగా 683 కొత్త జాతులను నమోదు చేశారంట. అంటే ఇది భారతదేశంలోనే కొత్త జీవజాతుల గుర్తింపులో కూడా కేరళ అగ్రస్థానంలో ఉంది. అలాగే జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన రిపోర్ట్లో 683 కొత్త జాతులతో ఇది నమోదు చేసుకుంది. మరి ఇది జీవ వైవిధ్య హాట్స్పాట్స్కి సంబంధించి. సో నెక్స్ట్, కేరళ ఈజ్ ఏ కోర్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. Core part of Western Ghats. So Western Ghats recently became as geographic biodiversity hotspot, or Kerala Western Ghats are recently recognized as biodiversity hotspot. In worldwide, totally 36 biodiversity hotspots are there. So out of 36 biodiversity hotspot, Western Ghats are also is the one of the hotspot. So in that case, Kerala Western Ghats are recognized as UNESCO heritage recognition. It is also recognized by UNESCO heritage. And not only that, Kerala is also placed top in new. Kerala recently emerged India's top state for new feudal discoveries. So Kerala placed top in new feudal discoveries in India. And recently in 2024, in Zoological of India recorded 683 feudal discoveries in Kerala. So recently in 2024, Geological Surveys of India recognized or discovered 683 feudal discoveries in Kerala. So lot of feudal discoveries are there in Kerala. So in that case, Kerala placed top in feudal discoveries in India. And this is about Silent Valley National Park or Western Ghats of Kerala. Western Ghats of Kerala recognized as biodiversity hotspot. Next, ICZS 2.0 అమలులో ఉత్తరాఖండ్ దేశంలోనే మొదటి స్థానం. మనకి ICZS అంటే మనకి ఏంటి అంటే ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్స్లో మనకి ఉత్తరాఖండ్ అనేది దేశంలోనే మొదటి స్థానంలో ఉందంట. మరి ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి నేర విచారణలు ఏవైతే ఉన్నాయో ఆ నేర విచారణ అమలులో మరియు ఆ నేర విచారణను పూర్తి చేయడంలో అత్యంత వేగంగా ఏ రాష్ట్రం ఉంది అంటే ఉత్తరప్రదేశ్ లేదంటే ఉత్తరాఖండ్. ఏ రాష్ట్రం ఉంది? ఉత్తరాఖండ్ అనేది నేర విచారణలో చాలా త్వరగా అమలు చేయడంలో, అలాగే నేర విచారణలను త్వరగా ముగించే విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందంట ఉత్తరాఖండ్. మరి ఉత్తరాఖండ్ అనేది దేశంలోనే మొదటి స్థానంలో ఉంది అని చెప్పి ఎవరు వివరించారు అంటే మనకి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారు విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం మనకి ఉత్తరాఖండ్ అనేది మనకి క్రిమినల్ కేసుల విషయంలో లేదంటే నేర కేసుల విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది అని చెప్పి వివరించారు. మరి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన ప్రోగ్రెస్ డాష్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రెస్ డాష్ బోర్డ్స్లో దాదాపుగా 93.46 స్కోర్తో ఉత్తరాఖండ్ టాప్ ప్లేస్లో ఉందంట. మరి ఉత్తరాఖండ్ టాప్ ప్లేస్లో ఉన్నప్పుడు మరి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ స్థానాల్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి చూస్తే మనకి ఉత్తరాఖండ్ మొదటి స్థానంలో ఉంది. మనకి రెండవ స్థానంలో హర్యానా, మూడవ స్థానంలో అస్సాం, నాలుగవ స్థానంలో సిక్కిం, ఐదవ స్థానంలో మధ్యప్రదేశ్లో
ఉండడం జరిగింది. ఎందులో ICZS లేదా ఇంటరాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్స్లో 5 రాష్ట్రాలతో లేదంటే టాప్ 5 ప్లేసెస్లో ఉన్నాయి. మరి ఉత్తరాఖండ్ అనేది నేర విచారణలో అత్యంత వేగంగా ఏ విధంగా పనిచేస్తుంది, మరి ఎలాంటి కార్యక్రమాలను చేపట్టింది అంటే ఉత్తరాఖండ్ నేర విచారణలను త్వరగా ముగించాలి, అలాగే నేర విచారణలను త్వరగా చేయాలి అన్న ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను నిర్వహించింది. అందులో ఒకటి ఈ సాక్ష అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సాక్ష అంటే ఏంటి అంటే మనకి ఏదైనా క్రైమ్స్ జరుగుతున్నప్పుడు వీడియో రికార్డ్స్ చేయడం, మరి దాని ద్వారా క్రిమినల్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఇంకొకటి ఏంటి మరొకటి ఏంటి అంటే వర్చువల్ కోర్ట్స్లని ఏర్పాటు చేశారు. వర్చువల్ కోర్ట్స్ ద్వారా కూడా మనకి నేర విచారణలు త్వరగా ముగిస్తారు. మరి ఆ విధంగా ఈ సాక్ష వర్చువల్ కోర్ట్స్ ద్వారా నేర విచారణలు త్వరగా నిర్వహించారు. ఎక్కడ? ఉత్తరాఖండ్లో. మరి అదేవిధంగా వన్ డేటా వన్ ఎంట్రీ విధానాన్ని కూడా తీసుకొచ్చారు ఉత్తరాఖండ్లో. ఈ వన్ డేటా వన్ ఎంట్రీ ద్వారా మనకి పోలీసులు, జైళ్ళు, కోర్టులలో మనకి న్యాయానికి సంబంధించిన సమాచారాన్ని లేదంటే నేరానికి సంబంధించిన సమాచారాన్ని చాలా ఈజీగా ఒకరి నుంచి ఒకరికి బదిలీ అవుతుంది. మరి ఈ విధంగా నేర విచారణలను చాలా ఫాస్ట్గా నిర్వహించడానికి ఇలాంటి కార్యక్రమాలను ఉత్తరాఖండ్ రూపొందించింది. కాబట్టి ఉత్తరాఖండ్ మనకి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తరాఖండ్ ప్లేస్డ్ టాప్ ఇన్ ICZS 2.0 implementation. ICZS 2.0 implementation. So as of early 2026, Uttarakhand has emerged a top performing state. Uttarakhand emerged a top performing state in India for the implementation of interoperable criminal justice system 2.0. So Uttarakhand placed top in performance of interoperable criminal justice system 2.0. Why? Because Uttarakhand conducted many programs to eradicate criminals or crimes in Uttarakhand. So in that case Uttarakhand placed top in India. So first is E-Saksha. First program was conducted by Uttarakhand is E-Saksha. So what is E-Saksha? The main purpose of this program to record a crimes in a video so that we can easily identify the crimes. And second one is virtual courts. They were conducted virtual courts. So in that case also Uttarakhand placed top. And third one is they were introduced one data one entry policy. Uttarakhand introduced one data one entry policy. So one data one entry policy is easily shares the information of criminals and crimes to jails and to prisons, police stations and courts and etc. So in that case these programs, so because of these programs Uttarakhand placed top in India. Uttarakhand placed top in India with a 93.46 score. So this information is given by National Crimes Record Bureau. National Crime Record Bureau. And this National Crime Record Bureau, Uttarakhand places top with 93.46 crores. So after Uttar Pradesh, Haryana, Assam, Sikkim, Madhya Pradesh are places top 5 in the list of National Crime Research Bureau, National Crime Records Bureau. So first place is Uttarakhand, second place is Haryana, Assam, Sikkim and Madhya Pradesh are the list of ICZS 2.0 implementation. Next, దేశపు మొదటి ఉభయచర డ్రోన్ అవతార్ని ప్రారంభించారు. మరి దేశపు మొదటి ఉభయతర డ్రోన్ అయిన అవతార్ని ఎవరు ప్రారంభించారు అంటే మనకి దీనిని అక్వా ఎయిర్ ఫోర్స్ లేదంటే అక్వా ఎయిర్ ఎక్స్ అటానమస్ సిస్టమ్స్ అనే స్టార్టప్ సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఈ మొదటి ఉభయచర డ్రోన్ అవతార్ని అంటే దీనిని అక్వా ఎయిర్ ఎక్స్ అటానమస్ సిస్టమ్స్ అనే స్టార్టప్ ఈ సంస్థ మనకి ఈ
మొదటి ఉభయచర డ్రోన్ని అభివృద్ధి చేసిందంట. మరి మొదటి ఉభయచర డ్రోన్ ఏదైతే ఉందో ఈ ఉభయచర జీవి యొక్క డ్రోన్ పేరు ఏంటి అంటే అవతార్. మొదటి ఉభయచర జీవి అయిన డ్రోన్ పేరేంటి? అవతార్. మరి ఈ అవతార్ యొక్క ముఖ్య లక్షణం ఏంటి అంటే ఇది ద్వంద్వ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఏ సామర్థ్యాన్ని? ద్వంద్వ సామర్థ్యం. ద్వంద్వ సామర్థ్యం అంటే ఏంటి అంటే మనకి ఈ అవతార్ అనే ఈ డ్రోన్ ఏదైతే ఉందో ఈ అవతార్ అనేది గాలిలో ఎగిరే సామర్థ్యం ఉంది, అలాగే నీటిలో వెళ్ళే సామర్థ్యం కూడా ఉంది. అంటే గాలిలో వెళ్ళేలాగా అలాగే నీటిలో ఈదేలాగా కూడా ఈ డ్రోన్ని రూపొందించడం జరిగింది. మరి ఈ డ్రోన్ అనేది మరి నీటిలో ఈదినప్పుడు ఈ డ్రోన్కి ఎలాంటి తుప్పు పట్టకుండా దీన్ని కార్బన్ ఫైబర్తో రూపొందించడం జరిగింది. దీన్ని కార్బన్ ఫైబర్తో రూపొందించారు కాబట్టి ఇది నీటిలో వెళ్ళినప్పుడు కూడా దీనికి ఎలాంటి తుప్పు అనేది పట్టదు. మరి దీన్ని ప్రధానంగా సముద్రంలో నిఘా ఉంచడానికి అలాగే సముద్రంలో ఏదైనా మౌలిక సదుపాయాలు ఏమైతే ఉంటాయో వాటికి తనిఖీ చేయడం కోసం రూపొందించారు. అంటే సముద్రంలో నిఘా ఉంచడానికి, సముద్రంలో తీర ప్రాంతాలను రక్షించడానికి, అలాగే సముద్రంలో మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయో ఆ మౌలిక సదుపాయాలని తనిఖీ చేసే ఉద్దేశంతో ఈ సముద్ర డ్రోన్ని లేదంటే అవతార్ని ప్రారంభించారు. ఇది ద్వంద్వ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన డ్రోన్. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు? మనకి ఏదైనా సిస్టమ్ గురించి దేని గురించి మాట్లాడుతున్నప్పుడు, మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదైనా సంస్థ అభివృద్ధి చేసింది అన్నప్పుడు ఏ సంస్థ అభివృద్ధి చేసింది? మనం ఏదైనా టాపిక్ మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ దాన్ని ఎందుకు ప్రారంభించారు అనేది మాట్లాడుకోవాలి. ఎప్పుడు ప్రారంభించారు, మరి ఎవరు డెవలప్ చేశారు, అలాగే అది దేనికి పనిచేస్తుంది అనే 4 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే మనకి ఏదైనా టాపిక్ ఉంది అంటే ఇప్పుడు 5 to 6 పాయింట్స్ అనేవి మెయిన్గా చూసుకోవాలి. వేరే పాయింట్స్ చూసుకోకూడదా అంటే మనకి 4 ఇంపార్టెంట్ పాయింట్స్, మనకి ఎప్పుడు, ఎందుకు వచ్చింది, పర్పస్ ఏంటి అనేది మెయిన్. వేరే పాయింట్స్ కూడా మనకి ఎక్స్టర్నల్ అనేవి చూసుకోవచ్చు, కానీ ముందుగా మనం ఈ 4 పాయింట్స్ అనేవి మేజర్గా చూసుకోవాలి. సో మనకి ఇది సముద్రంలో వెళ్ళినప్పుడు దీనికి ఎలాంటి తుప్పు పట్టకుండా దేన్ని ఉపయోగించారు? మనకి కార్బన్ ఫైబర్ని ఉపయోగించారు. సో ఇండియాస్ ఫస్ట్ amphibious drone avatar officially launched. So this amphibious avatar was officially launched on March 5th 2026. It was launched on March 5th 2026. So it was developed by this amphibious drone avatar is officially developed by Aqua-Arex Autonomous System. So it was dual domain operation. This avatar is dual domain operation. So it is unlike a traditional drones, avatar can fly like a quadcopter and also drive under water. It is also fly like a quadcopter and also dive underwater. So in that case it was called as dual domain operation. And this avatar drone was fully designed by carbon fiber to prevent rust from salt water and features specialized coating to protect sensors. So this is about India's first amphibious drone. Avatar is officially launched. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఎలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.